మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము కుక్క శవముతో సమమేగా నిక్కముగా నది మన్నే గదయ్యా. కొంతమంది అద్దంలో చూసుకొని ఏం మురుసుకుంటారో ఎట్లయినా నేను కొంచెం గ్లామర్ కదూ అని. నీ బొంద కదూ, నీ బొంద. అసలు నా ముక్కు భలే భలే స్ట్రైట్ ఉంటుంది, బాగుంటుంది కదా. అసలు నా లిప్స్, నా ఐసు, అసలు అబో ఐసో మిక్కిలి మళ్ళీ ఏమి ఎంతసేపు మిడిసి పడుతుంటే ఆమెను చూసి ఇంకొక ఆమె వేడుతుంటుంది, నా మొహం అట్లేదే నా అమ్మా. ఆ మొహమేనా మట్టి బొమ్మే, ఈ మొహమేనా మట్టి బొమ్మేనమ్మా. ఆ జీవాత్మ పోతే ఆమె దగ్గర వచ్చేది అదేనమ్మా, నీ దగ్గర వచ్చేది అదేనమ్మా. కుక్క శవం, కుక్క దచ్చినప్పుడు ఎంత దుర్గంధము. మానవ దేహములోని జీవాత్మ, ఈ దేహాన్ని ఆడించే ఆత్మ పోతే ఈ దేహము కుక్క శవం కంటే కంపు కొడుతుంది. ఇది వాస్తవం కదా, ఇది నిజం కదా. కానీ ఏం చేద్దాం, భ్రమే జనానికి భ్రమే మజా. అది ఎండమావిరా, అది నీళ్ళలా కనపడిద్దిరా, నిజం కాదు అంటే ఏమో బ్రదర్ తర్వాత సంగతి. కనపడుతుందిగా ప్రస్తుతానికైతే అదే ఆత్మ అంటుంటాడు. అట్లా అయిపోయింది మనిషి మైండ్. కానీ నేను చెప్పిన వాస్తవాన్ని వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఇక ఆవేదన ఉండదు, ఇక ఏ విధమైన ఒత్తిడి ఉండదు, ఎవరితో పోటీ ఉండదు, నాకు వాళ్ళకు ఉన్నది నాకు లేదన్న ఫీలింగ్ ఉండదు. ఆ విషయాలన్నింటిలో విరిగిపోతే